హలో వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు ఒక సంవత్సరం మొత్తం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకోండి. ఒక 1 ఇయర్ అయినా ఏం ఖరాబ్ అవ్వదు. ఇది మా అత్తమ్మ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తుంది, ఆమె స్టైల్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ముందుగా ఒక 10 మామిడికాయలని తీసుకొని మంచిగా తుడిచి తడి లేకుండా తుడుచుకొని పొడి బట్టతో ఇలా ముక్కలు కొట్టించాయి. ఇలా ముక్కలు కొట్టిన వాటి లోపల నుంచి మంచిగా ఉన్నవి మొత్తం నీట్గా తీసి దాని లోపల జీడి కూడా తీసేసి ఇలా తీసుకుంటే ఇక్కడ చూపిస్తున్న బౌల్ ఉందిగా, ఈ బౌల్తో మాకు 4 గిన్నెల ముక్కలు వచ్చాయి. దీని లోపలికి కొంచెం మామిడికాయ లోపల జీడిని కూడా యాడ్ చేసుకోవాలి, అంటేనే అది టేస్ట్ బాగుంటుంది. అదే బౌల్తో ఒక బౌల్ నిండా సాల్ట్ వేసాము, ఒక 6 to 7 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అలా పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం దీని లోపలికి కావాల్సిన పేస్ట్ అవన్నీ రెడీగా ఉంచుకోవాలి. మేమైతే ఈ మొత్తానికి కలిపి 1.5 kg జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసాము. అది కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని లోపలికి ఒక 1 లీటర్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ 1 లీటర్ ఆయిల్ యాడ్ చేశాక ఒక బౌల్ నిండా ఆవాలు జీలకర్ర తీసుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే ఆవాలు జీలకర్రని యాడ్ చేయాలి. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం బాగా వేగాయి అన్నప్పుడు స్టవ్ని ఆర్పేసేయాలి. ఆపేసి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఆయిల్ని చల్లారేంత వరకు. అప్పుడు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయినాక ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకవేళ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆయిల్ కొంచెం చల్లారాకనే మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ తీసుకున్న బౌల్ ఉంది కదా, దాంతో ఒక బౌల్ కారం పొడి యాడ్ చేసాము, 1 వాటర్ గ్లాస్ అంతా ఆవ పొడి, మళ్ళీ సేమ్ అదే గ్లాస్తోని 1 గ్లాస్ అంతా జీలకర్ర మెంతుల పొడి, ఈ ముందుగా ఉడికించి పెట్టుకున్న అల్లం ఉందిగా అదే పేస్ట్ లోపలికి వీటన్నింటిని కూడా పొడులని సపరేట్గా యాడ్ చేసుకొని పక్కా కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. ఒక 1 ఇయర్ అయినా కూడా మీకు మంచిగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోపలికి ఈ జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి వీటన్నింటిని మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనము ముక్కలు పసుపు ఉప్పు అంటించి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిని దీని లోపలికి గ్రేవీలా కలిపిన ఉంచున్నాం కదా పక్కన, వాటిని అందరినీ దాని లోపలికి కలుపుకోవాలి. కలిపి మంచిగా చేయితోని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, అంత ముక్కలకంతా పట్టేట్టు. ఇలా చేసుకొని ఒక 1 డే మొత్తం మేము అలాగే వదిలిపెట్టేస్తాము అదే వెజిల్లో. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని, లేకపోతే మడతమాన ఉంటుందిగా పచ్చళ్ళు ఉంచుకునేది, దాని లోపలికి తడి లేకుండా చేసుకొని తీసి పెట్టుకుంటాము. ఫైనల్లీ ఇలా కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలందరూ ఇష్టంగా తింటారు. మా దగ్గర ఒక 1 ఇయర్ వరకైనా ఎలాంటి చెడిపోకుండా చాలా మంచిగా స్టోర్ ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share with your friends and family.